హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేట్ ఫిబ్రవరి 7వ తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్, తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఢిల్లీలో దగ్గరుండి మరి నేను యాక్సిడెంట్ చేయించి కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బళ్ళు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను. తక్కువ బడ్జెట్ లో అయితే ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ డీటెయిల్స్ నేను ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే, కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఈ డీటెయిల్స్ అనేది నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ బలకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. అదర్ స్టేట్ బలకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా అది ఇయర్ ని బట్టి, ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి అది ట్యాక్స్ అనేది కట్టాల్సి అయితే ఉంటుంది. అది ఆన్లైన్ అమౌంట్. ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతనే మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ డెలివరీ తీసుకుని నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. ఈ వెహికల్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది. ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అయితే ఉంది. బండి కూడా చాలా అంటే చాలా బాగుంది. రీడింగ్ వచ్చేసి 75,000. గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. మొత్తం షోరూమ్ తో పట్టిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పట్టిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేస్ అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. నేను ఈ వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, ఏసీ, 2 ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్, గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్ డీజిల్ వర్షన్. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టాటా నెక్సాన్ XM 2018 అక్టోబర్ సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 4,70,000 అయితే చెప్తున్నారు. 4,70,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. అది ఫైనల్ ప్రైస్ అనేది కూడా నేను నాకు ఫోన్ చేశారంటే నేను చెప్పేస్తాను. మా వీడియో ఈ మోడల్, ఈ కలర్ లో ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ టు పిన్ అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఒకసారి ఫస్ట్ అయితే నేను ఇంజిన్ స్టార్ట్ చేసి మరి నేను చూపిస్తాను. చూడండి, మీరు ఢిల్లీకి వచ్చి చూసుకున్నా కానీ అలాగైతే ఉంటుంది, నేను పంపించినా కానీ అలాగైతే ఉంటుంది. నేను ఇంజిన్ అయితే స్టార్ట్ అయితే చేస్తా ఉన్నాను. చూసుకోవచ్చు, మొత్తం షీల్డ్ ఉంది. మన రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్, లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్, మన రేడియేటర్, ఫ్రంట్ రేడియేటర్ పట్టి మొత్తం ఎక్కడ డ్యామేజ్ అనేది కాలేదు. మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను నేను. 100% జెన్యూన్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. చూసుకోవచ్చు, ఇంతవరకు స్టిక్కర్ కూడా అయితే పోలేదు. ఇలాంటి నేను క్వాలిటీ బండి, నేను ప్రైస్ తక్కువ రీజనబుల్ ఉండి క్వాలిటీ బండి ఉంటేనే నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను. నేను ఏవి పడితే అవి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. చూసుకోవచ్చు, నేను అండర్ బాడీ రూమ్ మొత్తం చెక్ చేసుకున్నాను. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు, మన లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్, మన ABS బ్రేకు, మన బానెట్ యొక్క కంపెనీ పేస్టింగ్. కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలరు. టైర్ వచ్చేసి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఇందాకైతే చెప్పడం అయితే మర్చిపోన్నాను నేను. టైర్లు చూసుకున్నట్లయితే 50% టైర్లు అయితే ఉన్నాయి. ఎక్కడ కానీ డోర్లో కానీ డిక్కీలో కానీ ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు. మన కంపెనీ యొక్క పేస్టింగ్ ఇది. డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్, రైట్ సైడ్ యొక్క డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్. చూసుకోవచ్చు, ఇది మన రన్నింగ్ బోర్డు. ఎక్కడే కానీ బండి టచ్ అనేది కాలేదు.
తీసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. ఇంతవరకు కవర్ కూడా కవ్వలేదు. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. స్టీరింగ్ కంట్రోల్ రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్. గేర్లు కూడా చాలా స్మూత్ అయితే పడుతున్నాయి. బండి అయితే స్టార్టింగ్ లో అయితే ఉంది. నేను చూపిస్తాను చూడండి. ఇది ఆండ్రాయిడ్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది ఈ డోర్ యొక్క కంపెనీ పేస్ట్ నేను చూపిస్తాను చూసుకోవచ్చు మీరు. ఇలాంటి క్వాలిటీ బండి ఈ ప్రైస్ లో దొరకడం రేరు. ఒకసారి రూప్ కూడా చూసుకోవచ్చు మీరు. ఏసీ కూడా చాలా చిల్ అయితే వస్తుంది. డిక్కీ కలవండి. డిక్కీ లోపల కూడా ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. అండర్ బాడీ కూడా మొత్తం చెక్ చేసుకున్నాను. ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. చూసుకోవచ్చు. కొద్దిగా దుమ్ము దుమ్ము క్లీన్ అయితే చేయలేదు. మన పీలర్ నుంచి మన రాయచోటి నుంచి ఇద్దరైతే వచ్చినారు. వాళ్ళకైతే 2 బళ్ళు అయితే నేను ఇప్పించి పంపించినాను. ఒక బండి అయితే బై రోడ్ అయితే తీసుకుపోయినారు. ఇంకొక బండి వచ్చేసి కంటైనర్ అయితే ఎక్కించాను నేను. చూసుకోవచ్చు. ఒకసారి రూప్ కూడా చూసుకోవచ్చు మీరు. టైర్లు చూసుకున్నైతే 50% టైర్లు అయితే ఉన్నాయి. ప్రైస్ అయితే డీటెయిల్స్ అయితే ఇంకొకసారి అయితే చెప్తా ఉన్నాను. టాటా నెక్సన్ ఎక్స్ఎం 2018 అక్టోబర్ సింగిల్ ఓనర్. ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్ డీజిల్ వర్షన్. కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్. ప్రైస్ చెప్పడం వచ్చేసి 4,70,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ కూడా అంటే కాదు. ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేసాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, బాయ్.